సండే ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తా ఉంటే అదేమో ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుందండి మెరుపుతీగలాగా. ఇక మా ఆయనైతే హాలిడే వచ్చిందంటే కిచెన్‌లోకైతే దూరిపోతారండి మార్నింగే. నేనైతే పాపకి మసాజ్ చేసి, స్నానం పోసేసి, తర్వాత రెడీ చేసేసి, తనకి ఉగ్గు తయారు చేసి, తనకి తినిపించిన తర్వాత ఏ పనైనా నేను స్టార్ట్ చేస్తానండి. తినేప్పుడైతే భలే సతాయిస్తది ఈ పాప. ఇక నేను కిచెన్‌లోకొచ్చేసి అయితే బగారా రైస్ అయితే వేద్దాం అనుకుంటున్నానండి. మటన్‌లోకి బగారా రైస్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అండి మటన్ అండ్ బగారా రైస్ అయితే. మా ఆయనైతే మటన్‌ని భలే బాగా వండుతారండి. భలే డిఫరెంట్‌గా చేస్తారు. అవన్నీ పేస్ట్‌లేసి అది ఇది చేసి. నేనైతే బగారా రైస్ అయితే వేసేసానండి. చిన్నప్పుడైతే బగారా రైస్ అయితే మాకు ఇంట్లో చేసుకోవడం తెలీదండి. పెళ్ళిళ్ళకి కానీ, చావులకి కానీ, దినాలకు కానీ ఎళ్ళినప్పుడు అక్కడ తినేవాళ్ళం. బాగా నచ్చేది. ఇక మా అమ్మ అయితే ఇప్పటికి కూడా దానికి బగారా రైస్ చేయడం రాదండి. మేము చేస్తే మాత్రం నేను, మా అక్క చేస్తే మాత్రం సూపర్‌గా ఉంది, చేసామంటదండి. ఇక మా ఆయనైతే మటన్ చేసేసారు. బగారా రైసు, మటను, థమ్స్ అప్, లెమను, ఆనియను సూపర్ టేస్ట్ అండి. వావ్!